వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మీకు ఈ కళలు వస్తే మీరు కోటీశ్వరులే. చాలా వరకు కళల గురించి భిన్న అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కళలు అసలు నిజమవుతాయా? చాలామంది అంటూ ఉంటారంటే, కళ వచ్చిందంటే అది దగ్గరలో నెరవేరుతుంది అని అంటే చెడు కళలు వస్తే భయపడుతూ ఉంటారు. మంచి కళలు వస్తే ఎటు ఇబ్బంది ఉండదు. చెడు కళలు వచ్చినప్పుడు అంటే ఎత్తు నుంచి పడిపోవడం కానీ, ఎవరైనా చనిపోవడం కానీ, లేకపోతే ఆప్తులకు ఏదైనా దెబ్బలు తగలడం కానీ, లేకపోతే వరదలు, ఇలాంటివన్నీ చెడు కళలుగా చెప్తారు. అంటే ఎత్తు నుంచి పడిపోవడము, చావు కళ్ళలోకి రావడము, లేకపోతే వరదలు చాలా ఫ్లడ్స్ ఎక్కువగా రావటము, తర్వాత కళలో నూనె కనిపించడము, తర్వాత క్రూర జంతువులు కనిపించడము, ఇవన్నీ కూడా చెడు కళలుగా చెప్తూ ఉంటారు. అసలు కళలు ఎంతవరకు నిజమవుతాయో ఫస్ట్ తెలుసుకుందాం. అయితే జాగృతి సుషుప్తి దశ అని ఒకటి ఉంటుందటండి. జాగృతికి సుషుప్తి దశకి మధ్యలో వచ్చే కళలు చాలా వరకు నిజమవుతాయట. అంటే ఏంటి అంటే, అర్ధరాత్రి 1 జాము 2 జాము అంటారు కదా, నైట్ 1 o'clock 2 o'clock 3 o'clock ఆ టైంలో వచ్చే కళలు చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉందట. దాన్నే మన పెద్దవాళ్ళు అన్నారు, జాగృతి సమయానికి సుషుప్తి దశకి మధ్య వచ్చే కళలు తొందరలో నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే తెల్లవారుజామున వచ్చే కళలు కూడా కొన్ని సందర్భాల్లో నిజమవుతాయని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఒక విషయం ఏంటంటే, సైంటిఫికల్గా మనం ఏది ఆలోచిస్తామో, దేని గురించి ఎక్కువగా భయపడతామో, అవే కళల రూపంలో మనల్ని భయపడుతూ ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. అది మైండ్ మీద ఇంప్రెషన్స్ కానీ ఇంపాక్ట్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి కళలు వస్తూ ఉంటాయి. మరి చెడు కళల్లో కూడా చెప్పుకున్నాం, కొట్లాటలు కానీ, లేకపోతే నూనె కళ్ళలోకి రావటం కానీ, లేదంటే ఎత్తు నుంచి పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ కళలుగా చెప్తూ ఉంటారు. మరి కొన్ని కళలు మీకు వస్తే మరి ఏ సమయంలో వచ్చే కళలు నిజమవుతాయి కూడా తెలుసుకున్నాం. త్వరలో మంచి శుభవార్తలు జరుగుతాయి, మంచి జరుగుతుంది అనేటప్పుడు 1-2 జాముల్లో వచ్చే కళలు చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉందండి. తెల్లారుజామున వచ్చే కళలు అంటే 4:30-5 ప్రాంతంలో వచ్చే కళలు కూడా కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కళల్లో కొన్ని కళలు, ఎలాంటి కళలు మనల్ని బాగా ప్రాస్పరిటీ, అంటే చాలా వరకు మనకి ప్రాస్పరిటీ తెచ్చే కళల్లో ఉదయిస్తున్న సూర్యుడు అంటే సన్ రైజ్ ఎప్పుడైతే మన కళలో వస్తుందో చాలా వరకు అది మంచి సూచనగా మనం చెప్పుకోవచ్చు. మంచి పూల మొక్కలు, అలాగే వివిధ రకాలైన పసుపు పూలు కానీ, చామంతి పూలు, బంతి పూలు, అలా పూల మొక్కలు పువ్వులు బాగా వచ్చినట్టయితే చక్కటి శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మంచి శుభసూచకమైన కళల్లో చాలా ఉన్నాయండి. కొంతవరకు దేవుళ్ళ కళలోకి వస్తుంటారు. ఏనుగు కళల్లోకి వస్తే చాలా వరకు విద్యా విజయం, అంటే సాక్షాత్తు విఘ్నేశ్వరుడే కళలోకి వచ్చినట్టు, కాబట్టి విఘ్నేశ్వరుడు కూడా కళలోకి రావచ్చు. అలాగే ఏనుగు కళలోకి వస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి, ఏనుగు, అలాగే మంచి మంచి పూల మొక్కలు, వివిధ ఆహార పదార్థాలు, అలాగే శుభవార్తలు, ఇవన్నీ కూడా శుభత్వాన్ని సూచిస్తాయి. ఎక్కువ శాతము మంచి కళల్లో మనకి చెప్పుకోదగ్గది ఏంటి అంటే, లక్ష్మీదేవి స్వరూపం కానీ, లేదంటే ఏనుగు కళ్ళలోకి రావడం కానీ, ఇలా మంచి మంచి పూలు కళ్ళలోకి రావడం, మంచి ఆహార పదార్థాలు కళ్ళలోకి రావటము, అలాగే చిన్నపిల్లల కళ్ళలోకి రావటము, చిన్నపిల్లలు బాగా నవ్వుతూ వచ్చే కళలు, ఇలాంటివన్నీ కూడా మనకి మంచి ప్రాస్పరిటీని దగ్గరలో తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాగే శుభవార్తలకు సంబంధించిన కళలలో వివాహం కళలోకి వచ్చినా కూడా చాలా మంచిది. పెళ్ళి కానీ, శుభకార్యం జరుగుతున్నట్టు కళలు రావటం, ఇలాంటివన్నీ కూడా మనకి కళల్లో వచ్చినప్పుడు చాలా వరకు అవి నిజమయ్యే అవకాశం ఉంటుంది. దగ్గరలోనే మనకి ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ కానీ, కొన్ని శుభవార్తలు కానీ వినే అవకాశం ఉంటుంది. మరి చెడు కళలు ఏంటో కూడా తెలుసుకున్నాం. సాధారణంగా మధ్యాహ్నం పూట్ల పడుకుంటూ ఉంటారు కొంతమంది. పొద్దున కాకుండా మధ్యాహ్నం వచ్చే కళలు ఏమాత్రం నిజమవ్వండి. అవి చాలా వరకు మనం ఆలోచించే విషయాలు కళల్లా వస్తాయి. కొంతమంది మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది. అటువంటప్పుడు కళ ఏదైనా వస్తే మరి అటువంటి కళలన్నీ కూడా మీకు జరిగే అవకాశం లేదు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా జరిగే అవకాశం ఉండదు. కానీ కళలు నెరవేరే సమయం మాత్రం సుషుప్తి జాగృతి దశ, జాగుర దశకి మధ్యలో, అంటే 1-2-3 జాముల్లో వచ్చే కళలు చాలా వరకు నిజమవుతాయి. అంటే 1 o'clock 2 o'clock 3 o'clock, అలాగే 4:30 లోపు వచ్చే కళలు, మార్నింగ్ 4:30 లోపు వచ్చే కళలు చాలా వరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది. మరి కొన్ని కళలు వస్తే కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా అనుకున్నాం. అలాంటి కళల్లో ముఖ్యంగా ధనం అధికంగా కనిపించేటప్పుడు, ఉదయించే సూర్యుడు, పడవ ప్రయాణం, సుదీర్ఘమైన పడవ ప్రయాణం కళ్ళలోకి వస్తే మంచిది. సుదీర్ఘంగా ప్రయాణం చేసి రావడం, ఫ్లడ్స్ కాదు. అలాగే చాలా వరకు కొంతమందికి సందేహం వస్తుంది, పాములు ఇవి కళ్ళలోకి వస్తే పరిస్థితి ఏంటి అని. అయితే ఆదిశేషుడు కళ్ళలోకి వస్తే చాలా మంచిది ఇదండి. ఎందుకంటే ఆదిశేషుడు అభయం ఇస్తున్నట్టు కళ్ళలోకి వస్తే మంచిది. కానీ పాములు, క్రూర జంతువులు అలాంటివి కళ్ళలోకి వస్తే ఏమైనా దోషాలు ఉంటే అటువంటివి జరుగుతూ ఉంటాయి. తరచూ దేవతా విగ్రహాలు కళ్ళలోకి వచ్చాయనుకోండి,
ఏదైనా మీరు మొక్కులు చెల్లించాల్సి ఉండి పెండింగ్ ఉండిపోతే అది కళ రూపంలో మనకి గుర్తు చేస్తుంటాయి. కాబట్టి కళ ఏ రకమైనదో తెలుసుకొని దాని యొక్క ఫలితాన్ని మనం అన్వయించుకోవాలి. స్వస్తి.